హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలపై సుమోటోగా కేసు స్వీకరించాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ స్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న ఆయన నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇలాంటి సంఘటన జరగడం సిగ్గుచేటని, అందాల పోటీల్లో ₹1,00,000 ప్లేటు భోజనం పెట్టిన సీఎం గురుకులాల్లో మాత్రం కలుషిత ఆహారం పెడుతున్నారని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నావు, 2 ఏళ్లలో ఒక ఇటుక పెట్టింది లేదని, రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందన్నారు. ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తినటం వల్ల 111 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వం చేతగానితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పిల్లలకు మంచి భోజనం పెట్టకుండా, వారికి సరైన వైద్యం అందించకుండా ఎందుకు హడావిడిగా చేస్తున్నారని ప్రశ్నించారు. నాగర్ కర్నూలు జిల్లాలో మొన్న పెద్దకొత్తపల్లి హాస్టల్లో విషపూరిత ఆహారం తిని ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలల్లో మరి కలుషిత ఆహారం తినడం వల్ల దాదాపు 111 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 80 మంది పిల్లల్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేర్పించడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ప్రభుత్వం చేతగానితనం వల్ల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నేను ఇందాక ఒక అమ్మాయిని ఇక్కడ చెట్టు కింద మీరు చూసుంటారు, ఆసుపత్రుల్లో పిల్లలు చేరారని మా స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇలా సంఘటన జరిగింది రండి అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. మేము వస్తున్న విషయం తెలుసుకొని పిల్లల్ని హడావిడిగా కడుపు ఇంకా నొస్తుంది మాకు తగ్గలేదు అంటుంటే కూడా వాళ్ళందరినీ అమ్మఒడి వాహనాలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను, బాలింతల్ని తీసుకుపోయే అమ్మఒడి వాహనాల్లో పోలీసులను పెట్టి పిల్లల్ని హడావిడిగా తీసుకొచ్చి మళ్ళీ హాస్టల్లో చేర్పించారు. ఇక్కడ మీరు చూశారు చెట్టు కింద అమ్మాయికి క్యాండిలా కూడా తీయలేదు. యాక్చువల్గా ఎప్పుడు తీస్తాము, పేషెంట్ మంచిగా అయినాక ఆ క్యాండిలా తీసేసి స్టేబుల్ అయినాక ఇంటికి పంపిస్తారు జనరల్గా. మేము వస్తున్నామని చెప్పి అమ్మాయికి క్యాండిలా కూడా తీయకుండా హడావిడిగా తెచ్చి ఇక్కడ చెట్టు కింద కుర్చీలో కూర్చోబెట్టి తీస్తూ ఉన్నారు. ఎందుకంత భయము అంటున్నా, ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాను. దాచిపెట్టడం ద్వారా కాదు కదా, సమస్యను పరిష్కారం చేయండి, పిల్లలకు మంచి భోజనం పెట్టండి. ప్రతిపక్ష నాయకులు వస్తున్నారనో, ప్రతిపక్ష శాసనసభ్యులు వస్తున్నారనో పిల్లల్ని దాచిపెట్టడమో, ఆసుపత్రి నుంచి పోలీసు వాళ్ళని పెట్టి హడావిడిగా తెచ్చి హాస్టల్లో పంపించడం కాదు కదా చేయాల్సింది. ఇలా మెనూలో పెట్టాల్సింది పూరి, పెట్టింది అన్నం సాంబారు. ఆ సాంబార్లో పురుగులు వెళ్ళినాయి, నా బిడ్డ తినకుండా ప్లేట్ కింద పడేసింది. సార్ ఇట్లయితే ఎట్లా సార్, హాస్టల్ బాగలేదు, తిండి పెట్టలేరు చక్కగా, చదువులు బాగున్నాయి అన్నది ఏమాట కామాట ఉన్న నిజం చెప్పాలి. చదువు బాగానే ఉంది కానీ తిండి చక్కగా లేదు, నీళ్లు రావడం లేదు, బాత్రూంలలోకి పోతే కక్కస్తున్నది, వామిటింగ్స్ వస్తుంది. ఎప్పుడైనా పోయి మేము చూడడానికి పోతే అసలు నిర్వహణ ఏమాత్రం బాగలేదు అని చెప్పి తల్లులు ఒకవైపు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము రేవంత్ రెడ్డిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాటలు కాదు చేతలు కావాలి. నువ్వు అంత మాటలు ఎక్కువనే, నువ్వేమన్నావు ఈ తాపు ఎక్కడన్నా ఏదైనా హాస్టల్లో కలుషిత ఆహారం పెడితే సీదా జైలుకే పంపుతాను. ఏం చర్యలు తీసుకున్నాను ఆయన? రోజు అసలు కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలు కాని రోజు ఒకటి ఉన్నదా? ఏ జిల్లానన్నా ఉన్నదా? ప్రతి జిల్లాలో ప్రతిరోజు యాన్నో కాడ 100 మంది పిల్లలు దవాఖానలో పడుతున్నారు. అరే ఈ అన్నం పెట్టే చేత కాదా? అంటే అధికారులు నీ మాట వింటలేరా? లేదా నీకే పిల్లలంటే పట్టి లేదా? ఏంది? నువ్వేమన్నావు, కలెక్టర్లు పోతారు, హాస్టళ్లలో పండుకుంటారు, కలెక్టర్లు దగ్గర హెడ్ క్వార్టర్స్, ఇది నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్లో పక్కనే కలెక్టర్, ఈ పక్కనే మెడికల్ కాలేజ్, ఇక్కడ 111 మంది పిల్లలు ఆసుపత్రి పాలైంది. ఇది పూర్తిగా నిర్లక్ష్యం. కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తా అనే పేరు మీద కేసీఆర్ పెట్టిన గురుకులాలను ఆగం పట్టించే కార్యక్రమం చేస్తున్నాం.